రాజకీయాల్లోకి మరో రౌడీ షీటరు, ఏకంగా ఎమ్మెల్యే టికెట్. సార్ మీ గురించే రాశారు ఈ పేపర్లో. ఎలాగో రాజకీయాల్లో తిరగబోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి కత్తిపోట్లు మానేసి వెన్నుపోట్లు మొదలెట్టండి. అదేంటి? కత్తిపోటు పడవందే రౌడీ షీటర్ కాడు, వెన్నుపోటు పడవందే రాజకీయ నాయకుడు కాలేడు. వెన్నుపోటేగా పడుద్దాం. అంతేగా సార్, ఓట్ల కోసం అడుక్కునేవాడు కూడా దండం పెట్టాలి. మరి పెడదాం. పొలిటికల్ లీడర్ గా పబ్లిక్ లోకి వచ్చాక మొఖాన ఉమ్మేసినా నవ్వుతూ తుడుచుకుపోవాలి. తుడుచుకుపోదాం. నేను రాజకీయ నాయకుడిని, నాకు సిగ్గు లేదు. గురుగారు, ఇంత సిగ్గు లేకుండా బతికితే మీరు గ్యారంటీగా పొలిటికల్ లీడర్ గా నెంబర్ 1 అవుతారు. సూపర్ అండి బాబాయ్, సూపర్ సూపర్. సార్ 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 మీరు ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీకి వెళ్ళడానికి ఈటిల్లో మీకు ఏ గెటప్ బాగుంటుందో సెలెక్ట్ చేసుకోండి సార్. నాకైతే మాత్రం ఈ గెటప్ మీకు సూపర్ గా ఉంటుంది సార్. అవును సార్, ఎమ్మెల్యేలందరిలోకి సపరేట్ గా పబ్లిక్ లోకి వచ్చాక అహింసావాదిలా కనపడాలంటే మాత్రం ఇలా గాంధీ గారిలో గోచి పెట్టుకోవడం మీకు కరెక్ట్ సార్. మహాత్ముడు పొట్టలేని పర్సనాలిటీ కాబట్టి గోచి కట్టిన అందంగా ఉన్నాడు. అదే గోచి నేను కట్టాననుకో ఇళ్ళ కన్నాలేసే వాళ్ళ ఉంటాను. తప్పుడు సలహాలు ఇవ్వకు, పెన్నతో సార్. ఎన్టీఆర్ గారు కాషాయ వస్త్రాలు వేసుకున్నాకే పబ్లిక్ లో మంచి క్రేజ్ వచ్చింది సార్. ఆయన ఇప్పుడు ఈ గెటప్ తీసేశాడు కాబట్టి మీరు వేసుకోండి సార్, మీకు బ్రహ్మాండంగా ఉంటది. మీకు కూడా జనంలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వస్తుంది సార్. ఇరాక్ దాకా వెళ్లి సద్దాం హుస్సేన్ తో సున్నం పెట్టుకోమని చెప్పు, పెట్టుకుంటా. పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి తొడగొట్టి ఛాలెంజ్ చేసి రమ్మను, చేసొస్తా. కానీ ఆయనతో మాత్రం పెట్టుకోమని చెప్పకు, అడ్రస్ లేకుండా పోతాం. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తప్పే సార్. సార్ సార్ ఈ కర్రలో కత్తి ఉందంటారు, నిజమేనా సార్? చెన్నారెడ్డి గారి గురించి మాట్లాడావంటే మర్డర్ చేస్తా. ఆయన ఇండియా నెంబర్ 1 పొలిటీషియన్. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉంది, చెన్నారెడ్డి గారి పవర్ ఆ స్టిక్ లో ఉంది. మహాప్రభు మహాప్రభు. హలో, మీరు చెప్పేది నిజమా సార్? సార్ ఇది అన్యాయం సార్. ఈ మాట ఆయనకు తెలిస్తే కోపంతో కత్తి తీస్తారు సార్. సార్ సార్ పాలిటిక్స్ ఎంట్రన్స్ లోనే మీకు వెన్నుపోటు పొడిచారు సార్. ఏం జరిగింది? మీకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ ని క్యాన్సిల్ చేసి సీఎం గారు వేరే వారికి ఎవరికో రికమెండ్ చేశారట సార్. మీరు రౌడీ షీటర్ అని, మీలాంటి విధవులు అసెంబ్లీలో కూర్చోడానికి పనికిరారని పై కమాండ్కి ఎవరో ఫిర్యాదు చేశారట సార్. ఫోన్ లో ఈ మాట చెప్పింది ఎవరు? సీఎం గారు. నమస్తే ఎమ్మెల్యే అన్న. ఎమ్మెల్యే టికెట్ మనకు రాలేదు. మనకు రాలేదా? సీఎం గారి గ్రూప్ మన శ్రీను గారికి రాకుండా చేశారు. అయితే వాడిని లేపేస్తా. కారిక్ ఎవరు రా పిల్ల? నా క్లాస్మేట్. క్లాస్ లో కూర్చోవలసిన క్లాస్మేట్ నీ బైక్ మీద కూర్చుందేంట్రా? లవ్ ఏమో. ఏంటి మా వాడిని లవ్ చేస్తున్నావా? చెప్తా, మళ్ళొచ్చి మీ లవ్ సంగతి ఏంటో తేల్చేస్తాను. మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి సీఎం గారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం మీరు రౌడీ షీటర్ అనే అభిప్రాయంతో. రౌడీ షీటరు ప్రజాసేవ చెయ్యకూడదని రాజ్యాంగంలో రాసిందా? ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ జనం పోలింగ్ బూత్కొచ్చి ఓట్లేస్తేనే ఎలక్షన్లో గెలిచారా? లేదు. సగానికి సగం మంది మాలాంటి గుండాగాళ్ల మెహర్బానీతోనే పవర్లోకి వచ్చారు. నువ్వు అసెంబ్లీకి ఎలా వచ్చావు? మాట్లాడవేమయ్యా పెద్ద మనిషి. పార్టీ వాళ్ళు నిన్ను డైరెక్ట్ గా సీఎం అని చేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోతే నా సీఎం పది ఊడిపోద్ది, గెలిపించమని నా కాళ్ళు పట్టుకు బతిమలాడాం. ఒక్కటి కాదు, 2 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ చేసి నిన్ను గెలిపించాను. గెలిచిన తర్వాత ఒక సీటు ఖాళీ చేసి నాకు ఇస్తానన్నావు, నన్ను మినిస్టర్లు కూడా చేస్తానన్నావు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడికి ఇచ్చారని స్టోరీలు చెప్తావా? ప్రమాణ సాక్షిగా నీ పేరే నేను ప్రపోజ్ చేశాను. ఆఖరి విషయంలో శివరామకృష్ణయ్య గాంధీ గారి శిష్యుడు, ఫ్రీడమ్ ఫైటర్, అతనికే ఇవ్వాలని సెంట్రల్ మినిస్టర్ పేచీ పెట్టారు. అతనే లేకపోతే డెఫినెట్ గా నీకే వచ్చేది. శివరామకృష్ణయ్య అనేవాడు లేకపోతే ఆ టికెట్ నాకే ఇచ్చేవారన్నమాట. 100% నీకే వచ్చేది సీను.
వాడిని లేపేస్తే మన కులం నాయకుడు శివరామకృష్ణయ్య, మన కులం నాయకుడు శివరామకృష్ణయ్య, మన కులం ఆశాజ్యోతి శివరామకృష్ణయ్య, మన కులం ఆశాజ్యోతి శివరామకృష్ణయ్య. ఎవరు బాబు మీరంతా? మీ కులం వాళ్ళం సార్. నా కులం వాళ్ళ? అవును సార్, మనది వెనకబడ్డ కులం, మనది బలహీన వర్గం. మీరు ఎమ్మెల్యే అయ్యాక మన కులానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తాం. మా బలహీన వర్గాల మనిషి శివరామకృష్ణయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే మా కులం పేరుతో ఓ పార్టీ పెట్టి అధికార పార్టీని ఓడిస్తామని బెదిరిస్తాం. వద్దు బాబు, వద్దు. నన్ను వదిలేయండి. నాకు కులం అంటే పిచ్చి లేదు, పదవి మీద అసలు ఆశే లేదు. నాకు ఈ టిక్కెట్టే వద్దు. ఈ ముసలాడికి చేదస్తం అనుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్తాను బాబు. నేను కళ్ళు లేనివాణ్ణి, నేను కాళ్ళు లేనివాణ్ణి, నేను ఏ పని చేసుకోలేను, నాకు సహాయం చేయండి బాబు అని అడుక్కునే మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఉన్నారు. కానీ నేను బలహీన వర్గాల వాణ్ణి, నేను వెనకబడ్డ కులం వాణ్ణి, నాకు సహాయం చేయండి, మంత్రి పదవులు ఇవ్వండి అని అడుక్కునే మనుషుల్ని ఒక్క ఇండియాలోనే చూస్తున్నాను బాబు. వద్దు, అసలు నాకు ఈ రాయితీలు అక్కర్లేదు, ఈ రిజర్వేషన్లు అక్కర్లేదు బాబు. అసలు నాకు ఈ రాజకీయాలే అక్కర్లేదు. వస్తాను. నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలరా? వద్దని చెప్పడానికే బయలుదేరాను. గాంధీ గారి శిష్యుడువని వద్దన్న నీకే ఇస్తారు. నువ్వు లేవనుకో, మా సీనికే కంపల్సరిగా ఇస్తారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారని భయం సార్. సార్, అక్కడ ఎవరో ఉన్నారు. ఏమిటా రక్తం? టీ తాగుతూ నిలబడ్డాను, రక్తం చింది షర్ట్ మీద పడింది. అయితే హత్య చేసింది ఎవరో నీకు తెలుసు అన్నమాట. తెలుసు. హత్య చేసింది ఎవరు? ఎందుకు? ఎందుకేంటి? వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఇలాంటి అరెస్టులు చాలా చూసాం. గ్యారంటీగా వాడికి శిక్ష వేయిస్తానని చెప్పండి, హంతకుడి పేరు చెప్తాను. నువ్వు సాక్ష్యం చెప్పు. వాడికి శిక్ష వేయించకపోతే పోలీసు ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను. హత్య చేసింది రౌడీ షీటర్ షరీఫ్.
ఇన్స్పెక్టర్ సీతారామరాజు మన షరీఫ్ని అరెస్ట్ చేశాడు సార్. సాక్ష్యం లేకుండా సంకెళ్ళేయడానికి వాడేవాడరా? సాక్ష్యం ఉంది సార్. మనకి అగెనిస్ట్ గా సాక్ష్యమా? అవును సార్. చెప్పిన వాడేవాడు? ఎవడో కుమార్ అంట. నువ్వు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావని, పెళ్లి చేసుకుంటానని మీ అన్నయ్యతో చెప్పావా? చెప్పలేదు. చెప్పకుండానే నా చెల్లెలు చేయి పట్టుకుని ఊరంతా షికార్లు కొడుతున్నావు. రేపు మీ అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నా చెల్లెల పరిస్థితి ఏంటి? మా అన్నయ్య ఒప్పుకుంటేనే చేసుకుంటాను అన్న కండిషన్ తో మీ చెల్లిని ప్రేమించలేదు కుమార్. మా అన్నయ్య అవునన్నా కాదన్నా రిలేషన్ చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. జంట చాలా బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజం చెప్పాలంటే మా తమ్ముడి కంటే నువ్వే అందంగా ఉన్నావమ్మా. కుమార్, నా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది, కానీ మా వాడు లవ్ చేశాడు కాబట్టి అడ్జస్ట్ అయిపోతాను. నువ్వు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. నిన్ను కట్నం అడగను, కానీ నాకు సాయం చేయాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? షరీఫ్ మర్డర్ చేయడం నువ్వు చూడలేదని కోర్టులో చెప్పాలి. సారీ సార్. నీ చెల్లెలి పెళ్లి ముఖ్యమా, కోర్టులో సాక్ష్యం ముఖ్యమా? ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు నిజంగా బాధపడుతుంది. కానీ షరీఫ్ లాంటి రౌడీని చూస్తూ వదిలేస్తే సమాజంలో ఇంకా కొన ఊపిరితో మిగిలిన మానవత్వం పూర్తిగా చచ్చిపోతుంది. అందుకే సాక్ష్యం చెప్పి ఆ రాజకీయాలకి శిక్ష పడేలా చేస్తాను. నోర్మై, షరీఫ్ నా మనిషి, నా రైట్ హ్యాండ్. అయితే నేను ఇంతసేపు మాట్లాడుతున్నది ఒక లోఫర్తో అన్నమాట. ఒక రౌడీ షీటర్ని, నా రైట్ హ్యాండ్ అని, నా లెఫ్ట్ లెగ్ అని వాణ్ణి కాపాడు అని చెప్తున్నావంటే నువ్వు వాణ్ణి మించిన హంతకుడు అయి ఉంటావు. నా సంగతి నీకు తెలియదు అనుకుంటాను. నేను స్పాట్ పెట్టానంటే బ్లడ్ బయటికి రాదు, సాక్ష్యం బయటికి రాదు. నువ్వు చూసింది చూడనట్లు మర్చిపోతే నీ చెల్లెలు నా ఇంటికి కోడలుగా వస్తుంది. లేకుంటే నిన్ను నీ చెల్లెల్ని స్పాట్ పెట్టి చంపుతానని బెదిరించిన సాక్ష్యం చెప్పి తీరుతాను. కుమార్ని చంపడం జరిగితే నేను సాక్షిగా మరి నీకు ఉరి శిక్ష వేయిస్తాను. నువ్వేం చేసినా సరే నేను శిరీష్ను పెళ్లాడి తీరుతాను. కుమార్ కోర్టులో సాక్ష్యం చెప్పి తీరుతాడు.